మనల్ని ఎప్పుడూ తలచుకునే ఒక మనసు, మన కోసమే వెతికే ఒక ప్రాణం, మన కోసమే వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా మన అదృష్టం. ఏదో ఒక రోజు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే అతిపెద్ద బలహీనత. చేపలు రాత్రి పగలు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన అలానే ఉంటుంది. అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మాలిన్యాన్ని కడగకపోతే వ్యర్థమే. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య వచ్చినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. ఎలాంటి కారణమూ లేకుండా ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే మీలోని మంచితనాన్ని వారిలోని చెడు ప్రవృత్తి సహించలేకపోతుంది అని అర్థం. చేజారిన బంధం, నోరుజారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు కానీ, ఎదుటివారిని ఒక మాట తప్పుగా అనే ముందు కానీ బాగా ఆలోచించు. ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. కోపంతో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. 100 సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. జీవితం ఒక చదరంగం లాంటిది. మనల్ని కాపాడడానికి ఏ సైన్యం ఉండదు. మనకు మనమే ఓ సైన్యం. ఒంటరిగా పోరాటం చేయాల్సిందే. నీ నవ్వుతో ఈ ప్రపంచాన్ని జయించు. లేదంటే ఈ ప్రపంచం నీ చిరునవ్వుని మాయం చేస్తుంది. భగవంతుడికి కాదు భయపడాల్సింది, కర్మకి భయపడండి. భగవంతుడు క్షమిస్తాడేమో కానీ కర్మలు క్షమించవు.